హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. నేను కూడా బాగున్నానండి. అయితే నేను మా పిల్లల కోసం ఫస్ట్ టైం అండి కేఎఫ్సి అయితే ట్రై చేస్తున్నాను. దానికోసం అయితే నేను మెత్తన మోసన్ అయితే చికెన్ తీసుకున్నానండి. నైఫ్ తోటి అయితే ఘాట్లు పెట్టుకున్నాను. తర్వాత దీన్ని మంచిగా ఉప్పు పసుపు వేసి చాలా నీట్గా క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఉప్పు కారం మసాలా ఇవన్నీ కూడా కలిపి ముందు దీన్ని మనం మ్యాగ్నేట్ చేయాలి కాబట్టి దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ కూడా నేను మొత్తం వేసానండి. మనకి చికెన్కి బాగా కలిసేంత వరకు కూడా బాగా కలుపుకోవాలండి. మొత్తం అల్లం వెల్లుల్లి పేస్టు అంతా కూడా చికెన్కి బాగా కలిసేంత వరకు కూడా నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చినాయండి. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మొత్తం అంతా కూడా మనం చికెన్కి మొత్తం అంతా కూడా బాగా కలిసేంత వరకు అయితే కలుపుకోవాలండి. ఇక్కడ చూసారండి, నేను నైఫ్తో అయితే ఘాట్లు పెట్టాను. మీరైతే ఫోర్క్ ఉంటే దాంతో చేసినా సరిపోతుంది. నేనైతే నైఫ్తో చేశానండి. మొత్తం మసాలా అంతా కూడా కలిసేంత వరకు చికెన్కి బాగా కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ బాగా కలుపుకున్నానండి. వెంటనే చేసేవాలి అంటే మ్యాక్సిమం 1 గంట అయినా మనం దీన్ని ఉంచాలండి, ఫ్రిడ్జ్లో కానీ లేదా బయట అయినా. నేనైతే ఇక్కడ ఫ్రిడ్జ్లోను మార్నింగ్ అయితే కలిపేసానండి. నేను మొత్తం చికెన్ అంతా కూడా మార్నింగ్ కలిపి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 4కి అయితే నేను వేసానండి మా పిల్లల కోసం. మొత్తం అంతా కలిపేసి వేరే బౌల్లోకి అయితే తీసేసుకొని మూత పెట్టేసుకొని మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇది ఎక్కువసేపు మన మసాలా అంతా కూడా మనకి చికెన్కి బాగా కలుస్తుంది కాబట్టి మనకి కేఎఫ్సి అనేది కొంచెం టేస్టీగా బాగుంటుందండి. ఇక్కడైతే నేను వేరే గిన్నెలోకి తీసేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే మార్నింగే కలిపేసి పెట్టేశానండి. ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 4 అయితే బయటికి తీసాను. నేనైతే మామూలుగానే పెట్టానండి, డ్రీలో పెట్టలేదు. అయితే దీనికోసం నేను మైదా తీసుకున్నానండి. మైదా పిండి మొత్తం చికెన్కి అంతా సరిపడగా తీసుకున్నాను. తర్వాత ఏమో దీనికి ఐస్ వాటర్ తీసుకున్నానండి. ఆల్రెడీ నేను ఐస్ వాటర్ డ్రీలో ముందే పెట్టేసుకున్నాను మార్నింగే. ఐస్ వాటర్లో ఉంటేనే మనకి కేఎఫ్సి అనేది కొంచెం బాగుంటుంది కాబట్టి మళ్ళీ నేను ఈ మైదా పిండిలోను కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి పిండికంతా కూడా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలండి మొత్తం. ఎందుకంటే మళ్ళీ మనం మాసాన్ని ఉత్తి పిండిలో కాకుండా ఇలాగ మసాలాలన్నీ కలిపి మనం చేస్తే దీని టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇక్కడ నేను ఐస్ వాటర్ తీసుకున్నాను. పిండిలో అయితే మొత్తం కారం, ఉప్పు, సాల్ట్ అన్నీ కూడా కలిపేసానండి. తర్వాత మనం చికెన్ అయితే మార్నింగ్ మ్యాగ్నేట్ చేసాం కదండి. చికెన్ అయితే నేను ఈ పిండిలోను కలుపుకొని బాగా కలుపుకోవాలండి. మసాలా ఉంటుంది కాబట్టి దీనికి. తర్వాత మనం ఐస్ వాటర్ తీసుకున్నాం కదండి, ఐస్ వాటర్లో వేసుకొని ఒక 2 మినిట్స్ అన్నా మనం ఉంచుకోవాలండి. వెంటనే తీసేయకూడదు. ఒక 2 మినిట్స్ అయితే నేను ఉంచాను. అలా ఒక్కో పీస్ నేను మొత్తం పిండిలో అంతా స్టఫ్ చేసి ఐస్ వాటర్లో అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ నాకు టైం అయితే కొంచెం ఎక్కువసేపు పట్టిన పిల్లల కోసం అయితే టేస్ట్గా చేయాలని నేనైతే ఇలా ప్రిపేర్ చేశానండి. మొత్తం చికెన్కి అంతా కూడా నేను ఇలాగే అప్లై చేసి మొత్తం అంతా కూడా ఐస్ వాటర్లో వేసుకొని ఒక 2 మినిట్స్ అండ్ 3 మినిట్స్ అయితే ఉంచుకోవాలండి. అలాగా మొత్తం పిండి అయితే మాత్రం అంతమాటికి తీసుకోలేం కాబట్టి నేను ఒకసారిగానే పిండి తీసేసుకున్నానండి. చూసారండి, ఐస్ వాటర్లో అయితే వేసుకుని తర్వాత మళ్ళీ ఐస్ వాటర్లో నుంచి తీసుకొని మళ్ళీ మనం పిండిలో కలుపుకోవాలండి. కలుపుకొని ఆ చికెన్కి పిండి లేకుండా మనం మొత్తం అంతా కూడా
కలిపేసుకొని దాన్ని చేసుకోవాలండి. చూసారండి ఇక్కడ చాలా బాగా వచ్చినాయి కదా ఫ్రెండ్స్. మొత్తం చికెన్ పీసులన్నీ కూడా నేను అలాగే చేసుకున్నానండి. పిండిలో కలిపేసుకొని తీసుకొని ఇంక దీనికి నేను ఏమీ అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని అయితే మనం ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. మనకి చికెన్ ఉడికేంత వరకు కూడా మనం ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. కొంచెం మీడియం సైజులో పెట్టుకుని ఆయిల్ అయితే కాగింది కాబట్టి మనం దీంట్లో చికెన్ వేసేసుకోవాలండి. ఒక్కో పీస్ వేసుకోవాలి. నేను ఇక్కడైతే 2 పీసులు అయితే వేసుకున్నాను. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. హై ఫ్లేమ్లో అయితే మనకి పైన ఏమో మాడిపోయి లోపల అయితే కుక్ అవ్వదు కాబట్టి హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదండి. చూసారండి చాలా బాగా ఫ్రై అయ్యింది ఫ్రెండ్స్. సరిపోతుందండి ఇలాగా. మరీ ఎక్కువ అయితే బాగోదు, మాడిపోతుంది కాబట్టి బాగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి నేను ఇక్కడైతే తీసేసుకుంటున్నానండి. ఇలా అయితే సరిపోతుంది కాబట్టి చాలా బాగా వచ్చినాయండి. ఫస్ట్ టైం చేసినా కూడా నేను అసలు ఎలా వస్తాయి అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చినాయండి. మళ్ళీ నెక్స్ట్ అదే ఆయిల్లో మిగిలిన పీసెస్ కూడా నేను వేసేసుకుంటున్నాను. ఇక్కడ వేసేసుకొని అలాగే మీడియం సైజులో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి. అయిపోయినాయండి ఫైనలీ చికెన్ కేఎఫ్సి. ఎలా వచ్చినాయో మీరే చెప్పాలి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఖచ్చితంగా. నేనైతే ఫస్ట్ టైం చేశాను. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చినాయండి. లోపల కూడా చాలా బాగా కుక్ అయినాయి. సూపర్గా ఉన్నాయండి. చూసారండి చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. నేను చేసిన ఈ కేఎఫ్సి చికెన్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. లోపల కూడా చాలా బాగా కుక్ అయినాయి ఫ్రెండ్స్. చూసారండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.